యా మనకు ఆఫ్టర్నూన్ 12:45 అవుతుంది. 2700 అయింది బిల్లు. పొద్దున్న నుంచి వీడియో రికార్డ్ చేద్దామంటే కుదరలేదు. బట్ నా ఏమైందంటే అనుకున్నా కదా, ఇన్సెంటివ్ పెట్టాడు రేపటి నుంచి, అది కూడా 9 రూపాయల. ఇది సర్జులో వచ్చింది 44 కిలోమీటర్స్ 854 వచ్చి పోయేటప్పుడు 44 కిలోమీటర్స్ 545. డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. 300 డిఫరెన్స్ ఇచ్చాడు. సేమ్ మళ్ళీ అక్కడి నుంచి పికప్ చేసుకొచ్చి ఎక్కడ డ్రాప్ చేసానో అక్కడి నుంచి బుకింగ్ వచ్చింది. మొత్తం మీద 3 ఎయిర్పోర్ట్లు అయినాయి కాబట్టి అంత బిల్ అయింది ఈరోజు. చూద్దాం. నా గోల్ వచ్చేసి ఇవాళ 5000 దాటాలా. మేబీ 5000 దాటిద్దామనే హోప్స్ అని ఉన్నా. 12:46 అవుతుంది. మనం స్టార్ట్ చేసిన టైం వచ్చేసి 7 o'clock. ఎయిర్పోర్ట్లో లైన్లో ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు ఇక్కడ మనకు లైన్లో ఊబర్ వాళ్ళకు మనకు బాగా గొడవ అవుతుంది ఎప్పటికీ. ఈసారి మరి ఏమైతే చూడాలా. క్యాష్ ట్రిప్లు కావాలని మనం గొడవ పడతాం. ఎందుకు అంటే రీజన్ కూడా ఇస్తున్నాను. క్యాష్ ట్రిప్ల కోసం ఎందుకు గొడవ పడతానంటే, నేను ఇందాక వచ్చిన 2 ట్రిప్పులు పోయింది వచ్చింది ఆన్లైన్ పేమెంట్ ప్లస్ 1300 ఉంది. దాని గురించి వాళ్ళకి నాకు గొడవ. ఇప్పుడు మేబీ ఒకవేళ గొడవ అయితే వీడియో ఫుటేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. నేను యాక్చువల్లీ గో బంద్ చేసుకున్నా ఇక్కడికి రాగానే. ఎందుకు అంటే బుకింగ్ ఇమీడియట్గా వస్తుందని నాకు. దాన్ని ఇందాక వెళ్ళే కాబట్టి నేను స్పాట్లో బుకింగ్ వచ్చింది. 1 hour అంటే మనకు 11:50 12 o'clock మనకు వచ్చింది కూడా. హాఫ్ అన్ అవర్ లోపలికి వచ్చి వెహికల్స్ అలా లైన్లో ఉన్నాయి చాలా. ఇంకొక 3 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది ఎయిర్పోర్ట్ నుంచి. మనకి ఎంత కట్టించిందంటే 460 వచ్చింది. మొత్తం మీద 3200 అయింది. మనం ఇప్పుడు సెలక్షన్ ఏరియాలో ఉన్నాం. ఓన్లీ మనకు ఎయిర్పోర్టు మాదాపూర్ ఆ ఏరియా మట్టు బుకింగ్లో వస్తాయి, వేరే రావు. అది ఎలా అంటే ఇట్లా మనకు కావాల్సిన ఏరియా నేను పెట్టుకుంది 3 ఏరియాలు. ఈ సంగారెడ్డి కూడా తీసేద్దాం. ఇప్పుడు ఓన్లీ 2 years మట్టు బుకింగ్స్ వస్తాయి, వేరే ఏరియా రావు. ఇట్లా చూడండి. ప్రజెంట్ ఓలాలో రేట్లు ఎక్కువ ఉన్నాయి. బట్ మన దగ్గర ఓలా లేదు కాబట్టి చలో ఊబర్ అండ్ ర్యాపిడో ఆన్ చేద్దాం ఒక బుకింగ్ కోసం. టార్గెట్ దగ్గరలోకి వస్తుంది 1800. మనం ప్రజెంట్ హఫీజ్పేట్ చౌరస్తాలో ఉన్నాం. ఐ మీన్ ఇది మన హోటల్ బ్యాక్ సైడ్. బ్యాక్ టు బుకింగ్లోకి వస్తుంది. బుకింగ్లు అయితే ఎలా వస్తున్నాయంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. బట్ ఒక్క బుకింగ్ కూడా బాగాలేదు. రేట్లు మనకు రమ్మన్నప్పుడు రావి. 7 kilometers 200 rupees బెస్ట్. బట్ పికప్ మాత్రం 4 kilometers, అది వేస్ట్. మనం ఇందాక కుక్కడపల్లి నుంచి ఎయిర్పోర్ట్ వచ్చాం డ్రాప్. ఎయిర్పోర్ట్ రాగానే మనకు 6:38 బిల్ వచ్చింది అండ్ బుకింగ్ కూడా వచ్చేసింది గోసేడ. ఇది మనది 3rd బుకింగ్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి. 3వ డ్రాప్ వెళ్తున్నా. 3 పికప్లు 3 డ్రాపులు. బిల్ వచ్చేసి టోటల్ బిల్ ప్రజెంట్ 4400 అయింది. ఇవాళ అప్రాక్సిమేట్లీ 5000 చేస్తున్నా కదా, ఇంకొంచెం ఎక్కువ ఓపిక తెచ్చుకుందాం. ఇవాళ రీడింగ్ మాత్రం 160 ఉండే మార్నింగ్. ఇప్పుడు 380 అంటే 220 తిరిగింది. 220కి పర్లేదు, నాట్ బ్యాడ్. 20 రూపీస్ లెక్క పడుతున్నట్టు. అది ఎందుకు అయిందంటే ఒకటి మనకు సర్జ్ బుకింగ్ వచ్చింది వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ దింపిన తర్వాత. స్పెసిఫిక్గా ఎయిర్పోర్ట్ ఏం కొట్టట్లే అందరు అనుకుంటచ్చు. ఇంకా 2 గోమ్లు ఉన్నాయి. ఆ 2 గోమ్లు నైట్లో యూజ్ చేద్దామని చూస్తున్నాం. సండే కాబట్టి మేబీ డెస్టినేషన్ పెట్టుకుంటే వాడతామో అనుకుంటున్నాం. చూద్దాం. ఈరోజు నిన్నటి బిల్లు తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ బిల్లులో ఏమైనా కలుస్తుందా లేదా అని ఆలోచన ఉంది. మనం 10 days ఛాలెంజ్ పెట్టుకున్నాం. బట్ 11 days అయ్యేటట్టుంది ఛాలెంజ్. చూద్దాం. ఇప్పుడు పికప్కి వెళ్తున్నా. కొన్ని పికప్స్ వీడియోస్ ఎందుకు ఇచ్చట్లే అంటే నాకు స్టాండ్ లేదు ఫోన్ది. ప్రతిసారి ఫోన్ తీసి రన్నింగ్లో రిస్క్ ఎందుకని ఏదైనా ఖాళీ ఉన్నప్పుడే వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫుటేజ్. మీకు ఆల్రెడీ షేకింగ్ అనిపిస్తాయి. దానివల్లనే కొంచెం అన్కంఫర్ట్గా ఉంది వీడియోస్లలో. మూమెంట్ అయితే బాగానే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్న తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి మనం సైబర్ టవర్ డ్రాప్ వచ్చాం అండ్ ట్రాఫిక్
ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను మళ్ళీ ఎయిర్పోర్ట్ డెస్టినేషన్ పెడితే మనకి ఏమి ఇస్తున్నాడు ఊబర్ అన్న, జస్ట్ చార్మినార్ ఓల్డ్ సిటీ పొమ్మంటాడు. మనం పొంగదా. టోటల్ బిల్ వచ్చేసి 4852 అయింది. ర్యాపిడో అయితే ఇప్పుడు ఆన్ చేశాను. 0 టుడే ఎర్నింగ్స్. చూద్దాం. మనకి ఇష్టమైన మ్యాచ్ బెంగళూరు నడుస్తుంది, అందుకే ఓన్లీ ఎయిర్పోర్ట్ డ్రాప్ ప్రజెంట్ మనకు కావాల్సింది. తర్వాత సిటీ కొట్టుకుందాం. డ్రైవింగ్లో మాత్రం వీడియో చూడను, ఓన్లీ ప్రజెంట్ బుకింగ్ లేదు కాబట్టి చూస్తున్నాను. ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు ఆటో అన్న పాటలు పెట్టి. ఓకే, నెక్స్ట్ రీడింగ్ వచ్చి 420 కిలోమీటర్లు నిన్న ఈరోజు కలిపి. చాలాసేపు తర్వాత గోమ్ తీసేసాం, పర్లేదు. టైం వచ్చేసి 8 అవుతుంది. ప్రజెంట్ ఒక బుకింగ్ వచ్చింది గచ్చిబౌలి. వాదేవి అంటే పేరు. 5 కిలోమీటర్లు 207 రూపాయల బిల్లు అంట. చూద్దాం ఎలా ఉందో. ప్రజెంట్ అయితే మనకు ఒకప్పుడు దిగిపోయింది డీజిల్ అచ్చ తెలుగు భాషలో. ఇక కెమెరా అయితే బాగాలేదు, కొంచెం క్లారిటీ అడ్జస్ట్ చేసుకోండి. చలో పికప్కి అయితే వెళ్తున్నాం. బెటర్ వీడియోస్ రానికి ట్రై చేస్తాను, మేబీ ట్యూస్డే తర్వాత కొంచెం. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. 5 కిలోమీటర్లు 197 వచ్చింది. టోటల్ వచ్చేసి ఈరోజు మనం చేసిన బిల్లు ఇంకా కూడదాం, బట్ కొంచెం బుకింగ్స్ ఆగమాగం వస్తున్నందుకు ఆయన. లైట్స్ నైట్ డ్యూటీ ఈరోజు, మొత్తం నైట్ డ్యూటీ చేసి దుమ్ము దులిపేద్దాం. అనుకున్న ఫిగర్ని క్రాస్ చేస్తే ఈరోజు. మనకి ఇప్పుడే బుకింగ్ వచ్చింది ఒకటి చిన్నది, నానక్రం కూడా గచ్చిబౌలి నుంచి. పికప్కి వెళ్తున్నా, వెళ్ళిన తర్వాత డ్రాప్ అప్డేట్ చేస్తాను. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. మనకు 175 బిల్ వచ్చింది. అండ్ ఇంకో బుకింగ్ కూడా వస్తుంది 3 కిలోమీటర్స్. థ్యాంక్స్. 175 వచ్చింది. 5.6 కిలోమీటర్ డ్రాప్ వచ్చాము మనం. సారీ 6 కిలోమీటర్స్ 175 ప్రీమియర్. ఇంతకుముందు ఒక డ్రాప్ 197, 5.7. చూడండి డిఫరెన్స్ ఎట్లా ఉందో. అది ప్రీమియర్, ఇది ప్రీమియర్. బుకింగ్స్ కేటగిరీ 2 ప్రీమియర్లో వచ్చాను. సారీ ఇది గోలో వచ్చింది. గోలో 5 కిలోమీటర్స్ 200, ప్రీమియర్లో 6 కిలోమీటర్స్ 175. అలా ఉంది డిస్కౌంట్స్ ప్రజెంట్. వాటర్ కావాలా? డ్రాప్ అయిపోయింది కదా ర్యాపిడోలో. డ్రాప్ అయిపోయిన తర్వాత మనకు ఇంకో బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్టు. టైం వచ్చి 1:55 అవుతుంది. ఇది ఇందాక డ్రాప్ వచ్చింది 7:23 వచ్చింది బిల్. అది 36 కిలోమీటర్లు. ఇప్పుడు మళ్ళీ 45 కిలోమీటర్లకు 700 చేంజ్ మోగించింది. మొత్తం మీద 6,141 రూపాయలు అయింది. రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తే ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఇక నేను తీసుకోదలుచుకోలే. అవి ఎయిర్పోర్ట్లో రెస్ట్ తీసుకుందామని చూస్తున్నాను పోయి, ఎందుకంటే అయిపోయింది. ఇంకా మార్నింగ్ 7 తీసాను, వెళ్ళేసరికి ఇలాగో 3 అవుతుంది. డ్రాప్ అయ్యేసరికి మళ్ళీ 7కి స్టార్ట్ అవుతా. పడుకుంటాం 4 hours. నెక్స్ట్ ట్రిప్ అప్డేట్ చేసి వీడియో మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.